నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడివాడ పట్టణంలో వాడవాడలా ఘనంగా జరిగిన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ 37వ వర్ధంతి కార్యక్రమాలు. రంగ విగ్రహానికి నివాళులర్పించిన టీడీపీ, జనసేన, వైసీపీ నాయకులు మరియు అభిమానులు. పేదల పెన్నిదని రంగ అందరివాడే అని కొనియాడిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించిన ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. 6 కోట్లతో పీహెచ్సీ భవన నిర్మాణానికి శంకుస్థాపన. గ్రామస్తులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఉత్సాహంగా మాట్లాడిన నారా భువనేశ్వరి. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో విజయవంతంగా ముగిసిన రాష్ట్ర స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు. హోరాహోరీగా జరిగిన ఫైనల్ పోటీలో మహిళల పురుషుల విభాగంలో విజేతగా నిలిచిన ప్రకాశం జిల్లా జట్టు. విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే రాము, కూటమి నాయకులు. కాయకలూరు నియోజకవర్గంలో ఘనంగా జరిగిన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ వర్ధంతి కార్యక్రమాలు. నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తూ రంగ విగ్రహాలకు నివాళులర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి వారి హక్కుల కోసం నిరంతరం పోరాడిన పేద వర్గాల ఆదర్శ నాయకుడు రంగ అని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము కొనియాడారు. స్వర్గీయ రంగ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ 37వ వర్ధంతి కార్యక్రమాలు జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ముందుగా జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో బేతవూరులో జరిగిన వర్ధంతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రాము, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగ విగ్రహానికి కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాము ఘన నివాళులర్పించారు. అనంతరం టీడీపీ నాయకులు పన్రాజు సాంబయ్య ఆధ్వర్యంలో ఏజీకే స్కూల్ సెంటర్ లో జరిగిన వేడుకల్లో రంగ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాము అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వర్ధంతి కార్యక్రమంలో ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. जोहार वीएम रंगा, जोहार वीएम रंगा, जोहार। जोहार वीएम रंगा, రాష్ట్ర జ్యోతి వంగవీటి మోహన్ రంగా, పరమకారాతీత నాయకుడు వంగవీటి మోహన్ రంగా. వంగవీటి మోహన్ రంగ గారి 37వ వర్ధంతి గుడివాడలో ఘనంగా జరుపుకుంటున్నాం. వంగవీటి మోహన్ రంగ గారు అంటే ఒక ఎమోషన్, ప్రజలందరికీ ఒక ఎమోషన్. అంటే అందరినీ కలిపి ఉండే ఒక శక్తి. మనం చూస్తానున్న ఇక్కడ ఉన్న నాయకులందరూ ఎవరికి ఎంత విభేదం ఉన్నా కానీ మొత్తం అందరూ కలిసి కూర్చోబెట్టగలిగిన ఎమోషన్. కానీ అలాంటి వ్యక్తిని కోల్పోవటం నిజంగా మనకు దురదృష్టకరం. 37 సంవత్సరాలు అయింది. ఇంకా కూడా మనకి ఆయన ఆచరణ కానీ ఆయన చూపించిన మార్గం కానీ ఇంకా ప్రత్యేకంగా ఫాలో అవుతూ ఉన్నాం. అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అవుతారు, మహా అయితే కనుక కార్మిక నాయకులు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, మినిస్టర్లు అవ్వచ్చు, నిదానంగా మరుగున పడిపోతారు. కానీ 37 సంవత్సరాలు అయినా కానీ
ఇంకా అదే ఎమోషన్ కంటిన్యూ అవుతుందంటే నిజంగా మనం ఆలోచించుకోవాలి ఎంత గొప్ప వ్యక్తి అయి ఉండాలి. సో అలాంటి మహానుభావుడిని నిజంగా మనం ఇక్కడ తలుపుకుని ఘనంగా జరుపుకుంటున్నాం గుడివాడలో. ఓకే, మా శ్రీకాంత్ ఆధ్వర్యంలో చాలా చోట్ల మా విగ్రహాలన్నిటికీ దండలు వేయడం జరిగింది. ఇక్కడ ఏజీకే హై స్కూల్ దగ్గర సాంబయ్య గారు ప్రతి సంవత్సరం లాగానే ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. నిజంగా ఇది ఆయన అనగానే ప్రతి ఒక్కళ్ళు ఏమాత్రం తేడా లేకుండా అందరం కలిసిపోయి గట్టిగా పనిచేసేంత ఎమోషన్ ఆయన క్రియేట్ చేశాడు. అంతటి మా వ్యక్తిని తలుచుకుంటూ ఆయన స్ఫూర్తిలో మనందరం నడవాలని కోరుకుంటూ ముందుకు పోదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జోహార్. 37 ఏళ్ల క్రితం ఒక మంచి గొప్ప నాయకుడిని మనం కోల్పోయాం. మళ్ళీ అటువంటి నాయకుడు పుడతాడో నాకు తెలియదు, కానీ ఆయన ఆశయాలన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే కులం చూడాల, మతం చూడాల, జాతి చూడాల, ప్రతి ఒక్కరికి ఎవరికి ఎక్కడ కష్టం వస్తే అక్కడ ఉన్న వ్యక్తి విఎం రంగా గారు. ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి. యువత కూడా విలువలతో కూడిన రాజకీయాలు మనం చేయాలి. యువతను కూడా దీంట్లో భాగస్వాములు అయ్యి అయితే సేవా కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా మనం తెలుసుకునే అవన్నీ కూడా ఆ విధంగా నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి జోహార్ అర్పిస్తూ గుడివాడ నియోజక ప్రజల తరఫున జోహార్ అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారి 37వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ తప్పకుండా పండరాజు సాంబయ్య ఆధ్వర్యంలో సాంబశివరావు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం చాలా. అట్లాగే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగారావు గారు ఆయన ఆశయాలన్నీ కూడా ఇవాళ నేటి తరం యువత కూడా అందరూ కూడా వాటిని పుణికించుకొని ముందుకు తీసుకెళ్లాలని అందరం కూడా ఆయన బాటలో నడవాలని ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ జోహార్ విఎం రంగా. ఈరోజు ఈ మహోన్నతమైన కార్యక్రమానికి ఎందుకంటే మేమందరం రంగా గారి అభిమానులుగా దాదాపుగా గుడివాడ పట్టణంలో మొట్టమొదటిసారిగా పెట్టిన విగ్రహం ఇది. 30 సంవత్సరాలు పైబడిగా అయింది. ప్రతి సంవత్సరం కూడా గుడివాడ పట్టణంలో రంగా గారి పుట్టినరోజు కానీ రంగా గారి వర్ధంతి కార్యక్రమం కానీ, ఎందుకంటే మేము ఆర్థికంగా అంత గొప్పవాళ్ళం కాకపోయినా మా దగ్గర ఉన్నా లేకపోయినా ఆయన కార్యక్రమం అంటే మా కుటుంబీకుడిగా తీసుకుని మేము ఆ కార్యక్రమం చేస్తాం. అలాగే గతంలో రా వెంకటేశ్వరరావు ఆయన ఆధ్వర్యంలో గొప్పగా చేసేవాళ్ళం. మన ప్రియతమ నాయకుడు వెనిగల రాము గారు ఈ గుడివాడపట్నం ఎమ్మెల్యే కింద వచ్చిన తర్వాత రాకముందు కూడా ఆయన ఆధ్వర్యంలో ఈ గుడివాడ నడిబొడ్డులో ఉన్నటువంటి రంగా గారి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఎంతో గొప్పగా వర్ధంతి కార్యక్రమం చేస్తూ ఉంటాం. అలాగే దీనికి వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను, ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అంతేకాదు రంగా గారు భౌతికంగా మన మధ్యలో లేకపోవచ్చు, కానీ ఆయనకు ఒక కులము మతము ఒక జాతి లేదు. ఎందుకంటే అన్ని కులాలని కలుపుకుని అందరినీ ఏకం చేసుకుని పేదవాడి కోసం బతికినటువంటి వ్యక్తి. అలాగే బతకటమే కాదు, చనిపోవటం కూడా పేదవాడి కోసమే చనిపోయాడు. అలాంటి మహోన్నత వ్యక్తిని ఆయన ఘన నివాళులు అర్పించడానికి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా గుడివాడలోని ఏజీకే సెంటర్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పండరాజు సాంబయ్య గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారికి, అలాగే రా వెంకటేశ్వరరావు గారికి, పిన్ననేని బాబ్జీ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా రంగా గారి అభిమానులుగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 37 సంవత్సరాలు అయినా కానీ ఆయన మర్చిపోలేదంటే ఆయన ఎటువంటి మహానాయకుడు. తరాలు మారినా కానీ ఈ నాటి తరాలకి రంగా గారు ఏంటో తెలియపోయినా కానీ ఆయన అభిమానించే నాయకుడు ఆయన. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి కుల మతాల అతీతంగా ఆయన సేవలు చేయటమే ఈ రోజున ఆయన్ని గుర్తుపెట్టుకున్నారు ఇప్పటికి కూడా. కాబట్టి ఇప్పటికి కూడా ఈ రోజున కూడా అనేక విగ్రహాలు ఆయన పేరు మీద మొదలు పెట్టారంటే కనుక ఆయనంత మహానాయకుడు మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఆయన బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా మైనారిటీ సోదరులందరికీ కూడా ఏదైతే కృష్ణా జిల్లా విజయవాడ నడిబొడ్డులో ఉండి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి వచ్చినా ఏ సమస్య వచ్చినా ఆ రోజున పోలీస్ స్టేషన్లు కానీ కోర్టులు కానీ సమస్యలు పరిష్కరించలేని పరిస్థితుల్లో ఆయన దగ్గరికి వెళ్తే అటువంటి సమస్యలు పరిష్కరించిన మహానాయకుడు. కాబట్టి ఈ రోజున 37 సంవత్సరాలు అయినా కానీ ఇంకో 37 సంవత్సరాలు అయినా కానీ ఆయన గుర్తుపెట్టుకునే మహానాయకుడు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు. కాబట్టి ఆయనకి ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో అనేక చోట్ల ఈ రోజున రాము గారి ఆధ్వర్యంలో ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి మరొకసారి వంగవీటి మోహన్ రంగా గారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం.
స్వగ్రామం పామరు మండలం నిమ్మకూరులో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి శుక్రవారం పర్యటించారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల కలెక్టర్ బాలాజీ, పామరు ఎమ్మెల్యే కుమార్ రాజా, జిల్లా టీడీపీ అధ్యక్షుడు గురుమూర్తి, కూటమి నాయకులు నిమ్మకూరు సెంటర్లో భువనేశ్వరికి ఘన స్వాగతం పలికారు. గ్రామంలో నిమ్మకూరు మహిళలు మంగళ హారతులిచ్చారు. ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు నివాళులర్పించిన భువనేశ్వరి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 6 కోట్ల నిధులతో గ్రామంలో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పనుల్ని భూమి పూజ నిర్వహించి భువనేశ్వరి ప్రారంభించారు. గ్రామస్తులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పలు అంశాలపై భువనేశ్వరి మాట్లాడారు. మేడం సెక్రటరీ బ్యాక్ శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనప్రదాచార్య సర్వైశ్చ బ్రవీరాచార్యైః శక్రుదాయ శ్రేణీదేవతాభ్యో నమః ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. లక్ష్మీం క్షీరసముద్రరాజనీయాం శృంగధామేశ్వరీం దాసీభూత సమస్తయేజితమిహ తన్నోధరా ప్రచోదయాత్. అయిందా రైట్ ఇవాళ నిమ్మకూరుకి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. వచ్చినంటే ముందర తలుసుకుంది మా తాతగారు, నానమ్మని, దాని తర్వాత అఫ్కోర్స్ మా నాన్నగారు. ఒకటే నేను కోరుకుంటున్నాను, ఈ నిమ్మకూరులో ఎప్పుడు ప్రజలు సంతోషంగా ఉండాలి, గ్రామ వాసులు. అట్లానే వాళ్ళకి ఏమేమి అవసరమో, ఏది లైక్ రోడ్లు అడిగారు, టెంపుల్లో ఏదో ఇంప్రూవ్మెంట్ చేయాలని అడిగారు, స్కూల్ కూడా చాలా బ్యాడ్ పరిస్థితిలో ఉంది. తప్పకుండా ఇట్లాంటివన్నీ ఇవన్నీ అయ్యేటట్టు నేను వాళ్ళు ఇచ్చిన అర్జీలు గవర్నమెంట్కి ఇచ్చి ఎంతవరకు నేను చేయగలను తప్పకుండా ఈ గ్రామ వాసులకి తప్పకుండా నేను చేస్తాను. చాలా సంతోషం. అందరు కెమెరా చూడండి. థ్యాంక్ యూ.
ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి, మేడం వస్తారు. నాతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు, ప్రతి డిస్ట్రిక్ట్ లో ఒకే రకం చెట్లు పెరగవు, సాయిల్ టెస్టింగ్ అయ్యి ఏ డిస్ట్రిక్ట్ లో ఏ విలేజ్ లో ఏం పెరిగితే అవి నాటుతాము ఫర్ ద ఎన్విరాన్మెంట్. అది అన్నారు. కైకలూరు టౌన్ లో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గాంధీ బొమ్మ సెంటర్ ఆటపాక నియోజకవర్గంలో పలు చోట్ల జరిగిన వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగ విగ్రహానికి నివాళులర్పించిన కామినేని శ్రీనివాస్ పేదల శ్రేయస్సుకు ఆయన చేసిన సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠలరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇలాంటి 37 సంవత్సరాలు అయినా ప్రజల్లో ఇంత ఆదరాభిమానాలు ఆయన జీవితం ధన్యం. ఆయన మన మధ్య లేరు, భౌతికంగా లేకపోవచ్చు, కానీ ప్రజల మనసులో ఉన్నారు. అలాంటి ఇవాళ అందరూ అన్ని చోట్ల ఆయనకి ఇలా చేస్తారు. ఆయన వర్ధంతి కార్యక్రమం ఎంత బాగా చేస్తున్నందుకు నిజంగా ఆయన ప్రజల మనసులో ఎప్పుడు బతికే ఉన్నారు. ఆయన ఒక్క సామాజిక వర్గానికి కాదు, బడుగు బలహీన వర్గాలు అందరి కోసం ఆయన ఆ రోజు బలైపోయారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తానికి కూడా ఆయన కారణం. ఇవాళ ఆయన కుటుంబం కూడా యాక్టివ్గా ఉంది. కాంగ్రెస్ పాలనలో వచ్చినానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ కులాల మధ్యలో వైవిధ్యం తగ్గిపోయింది. లేకపోతే అంతకుముందు కాపు, బీసీ, కమ్మ ఇలా విడిపోయి ఉండేవారు. అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు ముందు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, మానవత్వం ముఖ్యం అని ఆయన తీసుకొచ్చారు. తప్పకుండా వంగవీటి మోహన్ రంగా గారి ఏ రోజు ఏదైతే ఆయన బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడితే ఆయన ప్రాణాలు వదిలేశారు. ఇవాళ అట్లాంటి వ్యక్తికి మనం వర్ధంతి జరుపుకోవటం అన్ని చోట్ల, చాలా చోట్ల. ఇవాళ ఇక్కడ నేను ఆటపాటి వ్యవసాయకుల విషయం మండలంలో వెళ్తాను. 11 గంటలకి 22A మీద చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. పాత గవర్నమెంట్లో చేసిన ఫ్లోయింగ్ వాటర్లో గుర్రపడెక్క వల్ల ఆగిపోతారంటే దాన్ని కుట్టేయడానికి కైకులు నెల్లూరులో చైనా నుంచి వచ్చిన మిషన్ కొనాలంటే బోర్డు 90 లక్షలు అవుతారు. ఎస్పీ గారు నాకు అది పంపించారు. 90 లక్షలు మనం కొనలేం కాబట్టి కైకులూరులో ఎస్పీ గారు, పసలపూడి నాని, మన ఫౌండరీ రాము వివిధ సాలజ్యంలో కొత్తగా చేసి వాళ్ళ 4 గంటలకి దాన్ని మనం మన పొలరాజు ఇనాగ్రేషన్ ఉంది. 4 గంటలు చేసి దీన్ని సక్సెస్ అయితే రాష్ట్రంలో అన్ని చోట్ల ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి పెడదాం. చక్కగా రంగయ్య గారి వర్ధంతి రోజు అదొక మంచి కార్యక్రమం. ఎందుకంటే మనకి గుర్రపు టెక్క వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి ఇక్కడ. ఈ
కులాల్లో మంచివాళ్ళు గొప్పవాళ్ళు ఒకరిద్దరు తుంటరాళ్ళు ఉంటారు. వాళ్ళ వల్ల దళితులని మనం వ్యక్తిగానే చూడాలి కానీ ఆ కులానికి ఆపాదించకూడదు. ఇవాళ ఇంత బాగా 37 ఏళ్ల తర్వాత ఇంత గొప్పగా ఇంత చేస్తారు. తప్పకుండా రాబోయే రోజుల్లో కల్దీలో కూడా మన దాదాబాబు వచ్చి కల్దీలో అది మరీ విగ్రహం చిన్నదైపోయి బాగాలేదు మార్చండి అన్నారు. ఒక కమిటీ వేసాం. ఆ కమిటీ త్వరలో 2 నెలల్లో ఆ విగ్రహావిష్కరణ కూడా చాలా కనుక మీరు కూడా రోడ్డు బయటలో పోతే చాలా చక్కగా ఉంది. అలాగే కల్దీలో కూడా చేద్దాం తప్పకుండా. ప్రతి ఏడాది మనం ఉన్ననాడు ఆయన ఇంట్లో ఆయన బలైపోయినా మనందరం ఆయన తలుచుకుంటే ఆ కుటుంబానికి అది ఆత్మ అది సంతృప్తిస్తుంది. మా నాన్న లేకపోయినా ప్రజల్లో ఇంకా బతికే ఉన్నాడని చాలా సంతోషం. ఇక్కడ పాల్గొని ప్రతి వారికి మన స్ఫూర్తి పేరుపై అభినందించుకుంటాం. ఈసారి ఈ విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత మన వర్ధంతి జన్మదినం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు మనం చేసుకుంటే మీరు ఆరోగ్యంగా కూడా నేను చెప్పడం ఏదో ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మనం గుర్తించడం కాదు. ప్రజాసేవకుడిగా దక్షిణ భారతదేశంలోనే జైల్లో ఉండి మొట్టమొదటిగా అసెంబ్లీ జరిగిన వ్యక్తి మన వంగవీటి మోహన్ గారు. జైల్లో ఉండి శాసనసభకి ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి దక్షిణ భారతదేశం. అంతేకాదు అనేక మంది అసాసినేషన్ చూసాం. ప్రపంచ ప్రజాస్వామిక ఎంత పెద్ద రాజకీయ నాయకులు తర్వాత చూశారు మీరు. ఇందిరాగాంధీ అసాసినేషన్, రాజీవ్ గాంధీ అసాసినేషన్, అలాగే అనేక మంది. అయినా 24 గంటలు అరౌండ్ క్లాక్ కర్ఫ్యూ, 30 రోజులు కర్ఫ్యూ రిలాక్సేషన్ లేకుండా జరిగిందంటే అది విజయవాడలో ప్రజల హృదయాలు ఎంత తీవ్రంగా గాయపడ్డాయో దాని నిదర్శనం. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో గత 3 రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు శుక్రవారంతో విజయవంతంగా ముగిశాయి. విజేతలకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కూటమి నాయకులు బహుమతుల్ని అందించారు. మహిళలు పురుషుల విభాగంలో రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీలో ఇరు విభాగాల్లో ప్రకాశం జట్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. హోరాహోరీగా జరిగిన ఫైనల్ పోటీలు ఎమ్మెల్యే రాము మరియు కూటమి నాయకులు ఆసక్తిగా తిలకించారు. మహిళలు పురుషుల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన ప్రకాశం జట్లకు ఎమ్మెల్యే రాము బహుమతుల్ని అందజేశారు. పురుషుల విభాగంలో ద్వితీయ తృతీయ స్థానంలో నిలిచిన విజయనగరం, విశాఖపట్నం జట్లకు, మహిళల విభాగంలో ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచిన కృష్ణా, చిత్తూరు జట్లకు కూటమి నాయకులు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, స్టేడియం కమిటీ సంయుక్త కార్యదర్శి కిలారపు రంగప్రసాద్, జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కోచెస్ మేనేజర్స్ కొంతమంది వెళ్ళండి.
గుడివాడ వైసీపీ కార్యాలయంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ వర్ధంతి కార్యక్రమాన్ని పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను పాల్గొని నాయకులు కార్యకర్తలతో కలిసి మోహన్ రంగ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా నాయకులు పాలేటి చంటి, అడబాల అప్పారావు, అద్దెపల్లి పురుషోత్తం, కొంకితల ఆంజనేయ ప్రసాద్, కోటప్రోలు నాగు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి అందరూ చూడండి. వెళ్ళిపోతారు గుంపు కొద్దిగా ఏముండదు అక్కడ కనబట్టి ఉండదు వెళ్ళిపోయారు అందరు గుంపు. ఏదైనా పక్క నుంచోనే అందరూ ఈరోజు దివంగత నేత మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి వంగవీటి మోహన రంగా గారి 37వ వర్ధంతి కార్యక్రమాన్ని గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు కొడాల నాని గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా వంగవీటి మోహన రంగా గారి అభిమానులు అందరి సమక్షంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఒక్కసారి ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ ఉభయ రాష్ట్రాల్లో ఇప్పుడంటే తెలంగాణ విడిపోయింది, విడిపోకముందు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వంగవీటి మోహన్ రంగా గారు గురించి కానీ ఆయన పేరు కానీ తెలియని వ్యక్తి కానీ ప్రాంతం కానీ ఏదీ లేదు. ఎందుకంటే ఆయన కార్మిక నాయకుడిగా విజయవాడలో పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆయన నేనున్నానని అండగా నుంచుని తర్వాత ఎమ్మెల్యేగా ఎదగటం, తర్వాత పరిణామాల్లో రాజకీయంగా ఒక బలమైన శక్తిగా ఎదుగుతున్న తరుణంలో ఆయన రాజ్యాంగ శక్తిగా ఎదిగితే కొన్ని పార్టీల ఉనికికి ప్రమాదం అని తలిచిన అప్పటి ప్రభుత్వం ఆయన వంగవీటి మోహన్ రంగా గారు ఆయన ఇంటి ముందే ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే శాంతియుతంగా గాంధీ మార్గంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే అత్యంత పాశవికంగా తెల్లవారుజామున వచ్చి నిర్దాక్షిణ్యంగా ఆయనని పాశవికంగా హత్య చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన అభిమానులు కానివ్వండి, అప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వలన ఆ ప్రభుత్వం కూడా తర్వాత జరిగిన ఎన్నికలలో ఆ ప్రభుత్వం కూడా కూలిపోయిన పరిస్థితి ఉంది. అంటే ఒక వ్యక్తికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ముఖ్యమంత్రికి ఉన్నంత నెట్వర్క్, బలమైన సామాజిక వర్గం, సామాజిక సమీకరణలు అన్నీ కూడా ఉన్న వ్యక్తి ఆయన. అటువంటి వంగవీటి ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీలకు, మైనార్టీలకు అందరికీ వాళ్ళు ఒక నాయకుడిగా ఆయన అనుకోకుండా ఆయన ప్రయాణం మొదలుపెట్టి ప్రజల గుండెల్లో చేరువయ్యాడు. మేము 1987 అనుకుంటా సుమారుగా విజయవాడలో కాపునాడు అనే ఒక మీటింగ్ జరిగింది. అది ఎలా జరిగిందంటే ఇండియన్ చెప్తా ఉంటాడు, ఆకాశం వీనిందా, భూమి బద్దలైందా, అలా విధంగా కృష్ణా నదిలో ఆ మీటింగ్ పెడితే ఆ చేసమైన ప్రజావాహిని రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఆ కార్యక్రమం రావడం జరిగింది. ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇటు రాజమండ్రి వరకు, అటు ఒంగోలు వరకు 5-6 రోజులు ట్రాఫిక్ క్లియర్ అయ్యే పరిస్థితి. అంటే అన్ని వేల మంది ఆ కాపునాడు కార్యక్రమానికి వచ్చి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం జరిగింది. అప్పుడే ఆ రోజు ఉన్న అధికార పార్టీ కన్ను కొట్టి ఇతని భవిష్యత్తు ఉంది, ఇతని వల్ల మనకు భవిష్యత్తు ప్రమాదం ఉంది, ఇతను ఏదైనా అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి ఒక కుట్రతో
ఆయన దారుణంగా హత్య చేయడం జరిగింది. ఎటువంటి పరిస్థితులు చేశారంటే ఆయన గాంధేయవాది సిద్ధాంతంలో నాకు తెలిసి ప్రపంచంలో అలాంటి హత్య అలా ఎవరు చేసి ఉండరు. ఒక నిరాదీక్ష చేస్తా ఉంటే వారం రోజులైతే అప్పటికి నీరసమైపోయిన మనిషి కదలేని పరిస్థితుల్లో కూడా మా ముసుగుల్లో వచ్చి మరి ఆయన్ను దుర్మార్గంగా కిరాతంగా హత్య చేయడం జరిగింది. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఎందుకంటే ఆయన అప్పుడు కాంగ్రెస్ లో ఉండగా కూడా ఆయనకి కనీసం కార్పొరేటర్ సీటు కూడా ఇవ్వని పరిస్థితి. అప్పుడు ఆయన ఇండిపెండెంట్ గా కాంగ్రెస్ ఇండిపెండెంట్ గా విజయవాడలో కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత అప్పటి కాంగ్రెస్ పెద్దలైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈయన కాంగ్రెస్ లో చేర్చుకోవడం జరిగింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈయన విజయవాడ మరి నియోజకవర్గం తూర్పు నుంచి ఎమ్మెల్యేగా మరి గెలుస్తాం. అక్కడ అసలు ఈయన రాజకీయాలు కాకముందే కూడా విజయవాడలో బడుగు బలహీన వర్గాలకి ఏ సమస్య వచ్చినా నేను ముందుండానని మరి అప్పటి అధికార పార్టీ తెలుగుదేశం మీద మరి ఒక విధమైన పోరాటం చేసేవాళ్ళు. అనేక రకాలుగా ఆయన్ని పోలీసు చిత్రహింస చేసినా కూడా ఎక్కడా తగ్గకుండా చివరికి ఆయన అప్పటి అధికార పార్టీ అయిన తెలుగుదేశం నాయకులకి మరి వాళ్ళు చేసే దుర్మార్గమైన పనులకి అడ్డంగా ఉన్నారని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆయన్ని తుదిముట్టించాలని, ఎందుకంటే ఆయన ఒక బలమైన సామాజిక వర్గానికి ఎదిగితే మనకు చాలా ప్రమాదం, ఆయన మొదట్లోనే తుంచేయాలని ఉద్దేశంతో అధికార పార్టీనే ఆయన్ని మరి డిసెంబర్ 26 ఉదయం తెల్లవారుజామున 88 డిసెంబర్ 26 ఆయన్ని ఒక అయ్యప్ప మాల వేషధారణలో మరి అప్పటి ప్రభుత్వమే ఆయన్ని హత్య చేయించింది. కాయకలూరు నియోజకవర్గ పరిధిలోని 22A భూముల సమస్యలపై ట్రావెల్స్ బంగ్లాలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ మరియు అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. 22A భూముల సమస్యల పరిష్కారంపై తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యే కామినేని ఈ సందర్భంగా మాట్లాడారు. అధికారులు పెద్ద మనసు చేసుకొని ఎక్కడికక్కడ ఆలోచించి ఆ 22A నుంచి బయటికి తీయాల్సిన. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరంతా సమయాన్ని కేటాయించి మా కాన్స్టిట్యూన్సీకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పారు ఎందుకు 22 పడింది అని చెప్పారు. ఏదో రాజకీయ నాయకులు అడుగుతారు మనం చేసే అని అలా కాకుండా మనం మన యొక్క ఎఫర్ట్ వాళ్ళు నమ్మి దాని మీద స్టడీ చేసి మనకి కైకులు వస్తాం. చాలా సంతోషం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిన కోరుతూ అందరినీ పేరు పేరుని మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ సమస్య ఉంటే వచ్చే ఎక్కడ 2 నెలల్లో తరోగా అడగగానే కైకులు, నాకంటే రెవెన్యూ సబ్జెక్ట్ లేదు కాబట్టి నాకు తెలియదు, ఆయన అడగగానే ఆర్డీఓ గారు మనకన్నా మన సమస్యలు ఆయనకి ఎక్కువ తెలుసు, అందుకని జాయింట్ కలెక్టర్ గారు మనస్ఫూర్తిగా అభినందిస్తాను. నేను చెప్పాను కొంచెం స్పెషల్ ఫోర్స్ దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఆయన అన్నీ తెప్పించుకుని తహసీల్దార్తోనూ ఆర్డీఓతో మాట్లాడి ఆయన ఫుల్ నాలెడ్జ్ ఉంది. అందుకని ఆ 2 సమస్యలు మనం డెఫినెట్గా ఒక వారం రోజుల లోపల 6-7 తారీఖుల్లో మినిస్టర్ గారితోనూ సాయిప్రసాద్ గారితో మీటింగ్ పెట్టి తెలుసుకున్నాక మిగిలిన విషయాలు ఇప్పుడు గ్రామ కంటాలు అవన్నీ వాళ్ళ అప్లికేషన్లు ఇచ్చేసి గ్రామ కంటాలు అన్నీ ఒక క్లారిటీ వచ్చి ఇచ్చేస్తారు. అలాగే ఉనికిల్ది కూడా పెద్ద ఇష్యూ కాదు, అది కూడా అయిపోతుంది. భాస్కర్రావుపేటలో ఏంటంటే ఇచ్చారు కానీ ఒకళ్ళ 4 ఎకరాల 60 సెంట్లకు ఉంది కానీ దాని ఏంటి ప్రూఫ్ అక్కడ తహసీల్దార్ సంతకం లేదు. 50-60 ఏళ్ళ నాడు ఉంది. బట్ జాయింట్ కలెక్టర్ గారు దీనికి డిఫరెంట్
గుడివాడలోనూ అన్ని చోట్ల చూసి నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన అన్ని గురాయిపాలెంది, వైవాకది అన్ని అప్లికేషన్లు అన్నీ ఇప్పుడు ఇచ్చేస్తే తప్పకుండా జరుగుతుంది. ఈ సమస్య రాజకీయ సమావేశం కాదు, కానీ ప్రభుత్వం జరిగిన కొన్ని తప్పుల వల్ల కొన్ని సమస్యలు వచ్చినాయి. ఒకటి, 5 ఏళ్ళు శిస్తు కట్టించుకోలేదు. శిస్తు అంటే మనం కట్టించుకోలేదంటే రైతులు హ్యాపీగా ఉన్నారు. చాలా తప్పది. 40 లక్షల పొలానికి 400 రూపాయలు శిస్తు అంటే 1000 వంతు కాదు, 10,000 వంతు. 10వ వంతు శిస్తు కట్టమంటే కాబట్టి 100 అంటే 1000 అంటే కాదు, 10,000 వంతు. 10,400 అయితేనే 40 లక్షలు అవుతుంది. ఆ శిస్తు కట్టించుకోకపోవడం వల్ల మన భూమి మందేని మనకు తెలవలా. ఇప్పుడు మీరు అందరూ చాలా మంది అనుకుంటున్నారు ఏదో అమ్మదలుచుకున్నప్పుడు లేకపోతే బ్యాంకులో పెట్టాలనుకున్నప్పుడు మన పేరుని లేకుండా ఉంది. శిస్తు కడతామంటే నీ భూమి నీకు 16 ఎకరాలు 16 సెంట్లు అని తెలిస్తే అది ఉంటుంది. లేదు 12 ఎకరాలు అంటే 4 ఎకరాలు ఈ చుక్కల భూముల్లోకి వెళ్ళిపోయినాయి అన్నమాట. అది దాపటం ఒకటి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి. కొన్ని తప్పులు జరిగినాయి. ఇది అఫీషియల్ సమావేశం కాబట్టి నేను పార్టీలని ఆళ్ళని చేయదు. ప్రభుత్వానికి తప్పులు జరిగి ఉండొచ్చు. నా తాత తండ్రులు నాకు ఇచ్చి నేను నా పిల్లలకి ఇచ్చే పట్టాదారు పాస్బుక్ల మీద అది రాజముద్ర శాశ్వతం. ఈ ఆంధ్రప్రదేశ్ శాశ్వతం. ముఖ్యమంత్రులు ఎవ్వరూ శాశ్వతం కాదు. ఎక్స్ ముఖ్యమంత్రులు అవుతారు. ఎవరైనా అవ్వాలి, ఎప్పటికైనా అవ్వాలి. ముఖ్యమంత్రి గారి ఫోటో వేసుకుని దానికి 100 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు అవి తీసేయడానికి 100 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలాగే భూమిలో బాధిపెట్టే రాళ్ళకి చెక్కు ఉంటే అది భూమిలో బాధిపెట్టే దానికి 700 కోట్లు. కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఇది పొలిటికల్ పార్టీలకు క్రిటిసైజ్ చేయట్లా. ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగినాయి. పట్టాదారు పాస్బుక్ రాజముద్ర ఉండాలి. మనకి బాగా అంబేద్కర్ గారు అంటే ఇష్టం వచ్చు, మహాత్మా గాంధీ గారు ఇష్టం ఉన్నా వాళ్ళ ఫోటోలు ఉండకూడదు. రాజముద్ర ఈ స్టేట్ ఇది ముద్ర ఉండాలి తప్ప ఇండివిజువల్స్ వాళ్ళు టెంపరీ 5 ఏళ్ళు ఉంటారు. ముఖ్యమంత్రి ఎమ్మెల్యే 5 ఏళ్ళు ఉంటారు. వీళ్ళకి ఉండకూడదు. అలాగే రాళ్ళ మీద బ్రిటిష్ కాలం నుంచి ఉన్నాయి రాళ్ళు. ఎప్పుడు తవ్వుతా అంటే పడతాయి. దాని మీద ఒకళ్ళ ఫోటో ఏంటి, దానికి 100 కోట్లు ఖర్చు. చాలా తప్పులు జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఈ ప్రభుత్వం రాగానే క్యాన్సిల్ చేసింది. ఇవాళ మీ అందరికీ చెబుతున్నాను, ఈ కూటమి ప్రభుత్వం హయ్యెస్ట్ చంద్రబాబు నాయుడు గారు మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కానీ ఇప్పుడు కానీ హయ్యెస్ట్ ప్రాబ్లమ్స్ రెవెన్యూలో ఉన్నాయన్నారు. దానికి మనకి ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను జాయింట్ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసిన. జాయింట్ కలెక్టర్ 2 నెలల్లో నేను ఐ రియల్లీ కంగ్రాచులేట్ యూ. యూ వెంట్ త్రూ ఆల్ ది ఫైల్స్ అండ్ యూ హ్యావ్ ద మోర్ నాలెడ్జ్ దెన్ వాట్ ఐ హ్యావ్. అలా అన్నిటి మీద నాలెడ్జ్ సంపాదించుకుని ఉన్నారు. సమస్యలు అన్నిటికీ వాళ్ళు మొత్తం వచ్చిన ప్రతివాడు ఇదేదో ఆషామాషిగా పెట్టట్లా. ఇది అధికార సమావేశం కాబట్టి అధికారులు మాత్రం ఉంటారు. ఎవ్వరు ప్రతి వాళ్ళకి రెస్పాన్సిబుల్గా మీరు ఇచ్చిన దానికి మీరు వెళ్ళండి. మీకు దానికి ఒక నెంబర్ ఇస్తారు. దాని మీద అన్నీ ఉంటాయి. అంతేగాని తూతూ మంత్రంగా జరగట్లేదు. చాలా సమస్యలకి, చిన్న సమస్యలకి ఈ గ్రామ కంటాలు ఈ అన్నిటికీ వాళ్ళే సొల్యూషన్ వస్తుంది. మళ్ళీ చేస్తాను ఒక మంది ఆట బస్సులో. గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ పాల్గొని కార్యకర్తలతో కలిసి వంగవీటి మోహన్ రంగా చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు మధ్య శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సాయన రాజేష్, వెంకట్, చంద్రశేఖర్ మరియు వీర మహిళలు పాల్గొన్నారు. రంగా జోహార్ వంగవీటి మోహన్ రంగా జోహార్ ఆంధ్ర టైగర్ రంగా జోహార్ ఆంధ్ర బెబ్బులి రంగా
అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాకుండా తెలుగు ప్రజలు ఎక్కడున్నా కానీ ఈ రోజున 37 సంవత్సరాలైనా కానీ ఒక నాయకుడిని మర్చిపోకుండా ఉన్నారంటే కనుక అది స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు. అలాగే భారతదేశంలో చూసుకుంటే కనుక అంబేద్కర్ గారు. అటువంటి మహానాయకుడు ఈ రోజున స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను సైతం ఈ రోజున ధారపోసి ఈ రోజు అందరికీ కూడా ఆదర్శంగా నిలిచారు. వంగవీటి మోహన్ రంగా గారు అనేకమైనటువంటి బడుగు బలహీన వర్గాలని నాయకులుగా తయారు చేశారు. ఏదైతే చెప్పులు కొట్టుకునేవాడిని ఆ రోజుల్లోనే కార్పొరేటర్ని చేశారు. అలాగే బట్టలు ఉతుకునేవాడిని వాళ్ళని కార్పొరేటర్గా చేసి ఒక మంచి బడుగు బలహీన వర్గాలకు అండగా ఎస్సీ ఎస్టీలు అందరికీ కూడా అండగా ఉండి ఆ రోజున ఏ కష్టం వచ్చినా కానీ రంగా గారి దగ్గరికి వెళ్తే ఆ కష్టం తీరుద్దని చెప్పి ఆ రోజున రంగా గారిని కొలిచారు. కాబట్టి ఇప్పటికి కూడా ఆయన మరణించి 37 సంవత్సరాలైనా కానీ ఆయన్ని తరతరాలుగా ఏదైతే ఈ రోజున యువత కూడా గుర్తుపెట్టుకుని ఆ రోజున రంగా గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. కాబట్టి ఈ రోజున 37వ వర్ధంతి సందర్భంగా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీలో ఆధ్వర్యంలో ఆ కార్యాలయంలో ఈ రోజున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అలాగే గుడివాడలో కూడా అనేక ప్రాంతాల్లో ఈ రోజున రంగా గారికి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజున స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారికి జనసేన పార్టీ తరపున నివాళులు అర్పిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు బెజవాడ బెబ్బులి వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా గుడివాడ నియోజకవర్గం గుడివాడ జనసేన పార్టీ ఆఫీస్ నందు బోరగడ్డ శ్రీకాంత్ గారి సారథ్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. అట్లాగే గుడివాడ మొత్తం ఆయన విగ్రహాలు ఎక్కడున్నా కానీ భారీ ఎత్తున అన్ని పార్టీలు చేయడం జరుగుతుంది. వంగవీటి మోహన్ రంగా ఒక కులానికి నాయకుడు కాదు, ఆయన అన్ని కులాలకి అందరివాడు. ఎవరు కష్టం ఉన్నా కానీ వెళ్ళి చెప్పుకుంటే ఆ సమస్యని నిమిషాల్లో పరిష్కరించిన మహానాయకుడు. అందుకే అటువంటి నాయకుడిని ఇంకా 100 ఏళ్ళైనా కానీ ప్రజలు అంటే ఒక తరం అయిపోయింది, ఆయన తరం అయిపోయినా కానీ ఆయన గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఏ పార్టీ అయినా సరే ఎలక్షన్కి ఆయన విగ్రహానికి దండైంది గెలిచే పరిస్థితి లేదంటే అటువంటి నాయకుడు రాష్ట్రంలో ఇంతవరకు ఎవరు పుట్టలేదు, పుట్టబోరు కూడా. అట్లాగే ఆయన ఎన్నో బడుగు బలహీన వర్గాలకి పోలీస్ స్టేషన్కి కోర్టుల్లో జరగని న్యాయం కూడా ఆయన 5 నిమిషాల్లో పరిష్కరించిన మహానాయకుడు. ఆయనకి ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా జనమందరూ ఆయనకి ఘనంగా గుడివాడ నియోజకవర్గ ప్రజలు నివాళులు అర్పించడం జరుగుతుంది. జోహారు వంగవీటి మోహన్ రంగా, జోహారు వంగవీటి మోహన్ రంగా. వాకర్స్ ఇంటర్నేషనల్ కృష్ణా జిల్లా గవర్నర్ సనక సుబ్బారావు గవర్నర్ పదవీకాలం పూర్తయిన సందర్భంగా 2025 డిస్టిక్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని గుడివాడ ఉపద్రష్ట సత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొని గవర్నర్ సుబ్బారావు దంపతుల్ని ఘనంగా సత్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పలు సేవా కార్యక్రమంలో కృష్ణా జిల్లా పలు విభాగాల్లో మొదటి స్థానంలో నిలవడానికి సనక సుబ్బారావు చేసిన కృషి అభినందనీయమని డిస్టిక్ పాస్ట్ ప్రెసిడెంట్ హనుమంతరావు అన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ గవర్నర్ విజయ, గుడివాడ అధ్యక్షుడు డివి సత్యనారాయణ, జిల్లా ట్రెజరర్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉయ్యూరు వాకర్స్ అసోసియేషన్ వారు మన భద్రపాన్ని సన్మానిస్తున్నారు. దయచేసి అన్ని క్లబ్లకి అవార్డు తీసుకురావాలి. సరే విజయవర్ధన్ వాకర్ ఏజెంట్ కాలేజీ సిద్ధార్థ వాళ్ళు మన గవర్నర్ గారిని నేషనల్లో మరి డిస్ట్రిక్ట్ 204 తరఫున మరి
చార్టర్ గవర్నర్గా మా సనకా సుబ్బారావు గారు మొట్టమొదటిగా చార్టర్ గవర్నర్గా మరి ప్రమాణ స్వీకారం చేసి దాదాపు సంవత్సరం పూర్తవుతుంది 4 రోజుల్లో. మరి ఈ సంవత్సర కాలంలో ఆయన ఏమేమి గొప్ప కార్యక్రమాలు చేశాడో ఇందాక చెప్పడం జరిగింది. మరి ఈ వారు అద్భుతంగా చేశారని అందరూ కొనియాడటం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి అనేక మంది వాకర్స్ పెద్దలు వచ్చి ఆయన ఆశీర్వదించినందుకు, ఈరోజు ఆయన పుట్టినరోజు కూడా, మరి పుట్టినరోజుకు కూడా అందరూ వచ్చి ఘనంగా ఈ కార్యక్రమం అన్ని క్లబ్లలో వచ్చి జరిగిందని మేము చాలా సంతోషిస్తున్నాము. మరి ఈ తర్వాత కూడా మా సుబ్బారావు గారు ఇంకా అనేకమైన మంచి కార్యక్రమాలు చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో మరి పై పదవులు ముందు తీసుకుంటూ తర్వాత గొప్పగా పేరు సంపాదించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 204 కొత్తగా డిస్ట్రిక్ట్ కృష్ణా జిల్లా 204గా ఏర్పడిందండి. ఫస్ట్ గవర్నర్గా మా సుబ్బారావు ఎన్నుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎంత కొత్తగా ఉన్నా సరే చక్కగా క్లబ్లన్నీ కూడా అన్నింటినీ మోటివేట్ చేసి, మరి ఈ రోజున ఆయన వచ్చినప్పుడు ఒక 6 to 7 క్లబ్లు మోటివేషన్లో ఉంటే వాళ్ళ దగ్గరగా 40, ఆయన ఒక 20 క్లబ్లు పెట్టించి మళ్ళీ దగ్గరగా ఉన్న 40 క్లబ్లని మోటివేషన్ తీసుకుంటూ మరి చక్కగా అందరినీ కలుపుకుంటూ తీసుకొచ్చారు. మరి మొత్తం టోటల్గా 82 క్లబ్లు అయినండి కృష్ణా జిల్లాకి. చాలా గర్వపడుతున్నాను. మరి కొత్తగా జిల్లా ఏర్పడినప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి. మరి అందరినీ కవర్ చేసుకుంటూ వచ్చి రకరకాల మనుషులు ఉన్నాయి, అన్ని తత్వాలతో ఉన్నాయి, అందరి దగ్గరికి వచ్చి ప్రతి క్లబ్కి వచ్చి అందరినీ కలిసి మరి వాళ్ళ ఈ మంచి స్థానంలో ఉండడం చాలా గర్వపడుతున్నానండి. నేను కూడా 2019లో గవర్నర్ చేశాను. మరి వాళ్ళ 2000 మరి అప్పుడు వేరు, అప్పుడు మేము అందరం చేసుకుంటూ వచ్చాం కాబట్టి వేరు. వాళ్ళ కొత్తగా క్లబ్ ఏర్పడి కొత్తగా ఈరోజు మరి మా వాకర్స్ ఇంటర్నేషనల్లో మరి అత్యధిక అవార్డులు పొందినటువంటి జిల్లాగా మా 204 కృష్ణా జిల్లా ఏర్పడటం, మరి కొత్తగా ఏర్పడినా కూడా మరి 3 అంశాల్లో ఇంటర్నేషనల్లోనే ప్రథమ స్థానాన్ని వహించటం మరి అది మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మరి ఎంజిఎఫ్లో వాటిలో కూడా మేము ఇంటర్నేషనల్లో మరి 6వ స్థానంలో ఉన్నాం. అది మాకు విజయ గర్వంగానే ఉంది. మరి ఈరోజు మా 82 క్లబ్బులకి అత్యధిక మరి ఉత్సాహంగా ప్రజాకి సేవలు అందిస్తున్నటువంటి 25 క్లబ్బుల్ని ఘనంగా సత్కరించడం అవుతుంది. వారందరికీ 150 మెమెంటోలు ఇచ్చి, మరి ఎందుకంటే ఈ జిల్లాలో ఇంత అత్యధికంగా మరి ఇంటర్నేషనల్లో మేము ప్రథమ స్థానంలో ఉండటానికి ఈ క్లబ్బులే కారణం. ఆ క్లబ్బుల యొక్క ప్రెసిడెంటు, సెక్రటరీ, ట్రెజరరు వాళ్ళ టీం వర్క్తో చేయబట్టే మరి నాకు ఇంటర్నేషనల్లో ఈ స్థానం దక్కింది. ఆ స్థానం దక్కిన సందర్భంగా మరి ఆ ప్రెసిడెంట్లందరినీ ఈరోజు ఘనంగా సత్కరించడం జరుగుతుంది. కృష్ణా జిల్లాలో మరి ఈరోజు దాదాపు 70 క్లబ్బులు అటెండ్ అవ్వటం దీనికి ఒక గొప్ప చరిత్రగా భావిస్తున్నాం. మరి ఇదే పరంపర కొనసాగిస్తూ మరిన్ని విజయాలు చేకూర్చే విధంగా ఈ వీరు అందరి సహాయ సహకారాలు తీసుకుని ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు తొండెపు వెంకట హనుమంతరావు. వాకర్స్ ఇంటర్నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ 2021లో నేను పనిచేసి ఉన్నాను. ఈ రోజున గుడివాడలో డిస్ట్రిక్ట్ 204 వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ గారి అవార్డ్స్ ఫంక్షన్కి నేను ముఖ్య అతిథిగా రావడం జరిగింది. వాకర్స్ ఇంటర్నేషనల్ 3 లక్షల మంది సభ్యులతో అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ చాలా ప్రసిద్ధి. ఈ మూమెంటే చాలా గొప్పగా జరుగుతుంది. డిస్ట్రిక్ట్ 204 కొత్తగా ఫార్మ్ అయింది. ఈ ఏడాది గవర్నర్గా సనకా సుబ్బారావు గవర్నర్గా ఎలక్ట్ అయ్యి కార్యక్రమాల్ని ఫస్ట్ ఇయర్ అయినా కూడా చాలా చక్కగా సక్సెస్ఫుల్గా చేసి ఇంటర్నేషనల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. అదివరకు విజయవాడతో కలిపి ఉండేది, ఈ జిల్లా సపరేట్ అవటం, ఆ బైఫర్కేషన్లో దానిలో చాలా ఉపయోగాలు ఉన్నాయని ఆయన 82 క్లబ్బుల్ని 15 క్లబ్బులు కొత్తగా ఎక్స్పాండ్ చేసి సేవా కార్యక్రమాల్లో కానీ, వాకర్స్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ కాంట్రిబ్యూషన్లో కానీ, రిలేషన్స్ విత్ ద క్లబ్స్ ప్రెసిడెంట్స్తో కానీ చాలా చక్కగా. ఎక్కువ జిల్లా అంటే వరకు ఎక్కడ జగ్గైపేట, బందరు, ఎక్కడెక్కడ గన్నవరం, ఎన్ఐఏ వరకు, తిరువురు, ఎన్ఐఏ వరకు చాలా కష్టంగా ఉంది. డివైడ్ చేస్తే మీకు అవకాశాన్ని మీ జిల్లాకు కూడా పదవులు, కార్యక్రమాలు అన్ని అవకాశాలు ఉంటాయి. అందువల్ల విశదీకరిద్దాము. ఏదైనా ఇప్పుడు మామూలుగా ఉంటే చాలా పరిపాలించడానికి చాలా కష్టం అని హనుమంతరావు చెప్పినందువల్లనే ఇది చేసాము. దానికి మన
హనుమంతరావు మధ్యవర్తిగా అనుకోండి, పెద్దగా అనుకోండి. ఆ జిల్లా డివైడ్ చేయాలన్నప్పుడు కొన్ని ఇష్యూలు వస్తాయి. దానికి గవర్నర్ ఎవరు కావాలి అనేది ముందు అది ఉంటుంది. దానికి వాళ్ళ ఆఫీసులోనే అందరు పాత గవర్నర్లు అందరినీ కూర్చోబెట్టి సొల్యూషన్గా మన సనకా సుబ్బారావుని మమ్మల్ని ఐడియా అడిగితే ఆయన సీనియర్ మోస్టు, చాలా సంఘాల్లో ఉన్నారు, ఆయన యాక్టివ్గా ఉంటాడని మేము చెప్పిన మన గారి పుట్టినరోజు సందర్భంగా ఈ అవార్డు ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ గుడివాడ వాకర్స్ అసోసియేషన్ ద్వారా నేను ప్రెసిడెంట్గా ఉండి, ఆయన గవర్నర్గా ఉండి, ఈ సంవత్సరం ఆయన నేతృత్వంలో మేము ప్రెసిడెంట్గా ఉండి ఈ గుడివాడ వాకర్స్ అసోసియేషన్ తరఫున అనేక సేవా కార్యక్రమాలని మేము చేస్తూ ముందంజగా ఉండి ఇంటర్నేషనల్ లెవెల్లోనే మా గుడివాడ వాకర్స్కి ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాము. ఇలాగే ఈయన పుట్టినరోజులు జరుపుకుంటూ కొత్త గవర్నర్ గారు కూడా మంచి కార్యక్రమాలు చేయాలని, ఈ సేవా కార్యక్రమాల్లో మాకు దోహదపడిన మా సభ్యులు, మా పిహెచ్టీలు, మా గవర్నర్లకి అందరికీ. కీర్తిశేషులు మెరుగుమాల గోవర్ధనరావు శివపార్వతి దంపతుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గుడివాడ కరుణాపీఠంలోని వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. మరణించిన ఆప్తుల్ని స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులు అభినందనీయులని పుట్టి హరికుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు జాజుల తాతారావు, పుట్టి వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ గొర్రెల పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో మెరుగుమల గోవర్ధనరావు కీర్తిశేషులు, వారి సతీమణి మెరుగుమల శివపార్వతి గారు కీర్తిశేషులు, వారు కూడా ఆ మెరుగుమల శివపార్వతి గారి వర్ధన్ సందర్భంగా వారి కుమారుడు మెరుగుమల రవి గారు, ఆయన మాకు మంచి మిత్రుడు. ఆయన గత 4 సంవత్సరాల నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు తల్లిగారి పేరు మీద చేస్తూ ఉంటాడు. ప్రతి సంవత్సరం తల్లిగారి పేరు మీద వృద్ధాశ్రమం వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేస్తారు. వారు అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండి ఈరోజు కూడా అన్నగారు ఇలా మా తల్లిగారి పేరు మీద వృద్ధాశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేయాలన్నారు. వెంటనే మేము కరుణాపీఠం వృద్ధాశ్రమం వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేశాం. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకున్నాం. అలాగే శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మాకు అందరూ సహకరిస్తున్నారు. ముఖ్యంగా మాకు తాతారావు గారు, మా పుట్టి వెంకటేశ్వర, మా తమ్ముడు, అసలు ముఖ్యంగా మా గొర్రెల పాండురంగారావు మాజీ కౌన్సిలర్, వీరందరూ శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ఏ టైంలో పిలిచినా ఆ టైంలో వచ్చి మాకు వెనుదన్నుగా ఉండే సహాయ సహకారాలు ఉంది. వారందరికీ శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మాధవ సేవ శ్రీకృష్ణ యాదవ్ సంఘం తరపున పుట్టి హరికుమార్ ఆధ్వర్యంలో పాటి మీద కరుణాపీఠం అందు వృద్ధులకి అన్నదానం మెరుగుమాల శివపార్వతి గారి అన్నదానం చేస్తుండగా వారి కొడుకు మనవరాలని ఆచరిస్తూ వాళ్ళందరూ ఆ దేవుడిని ఆచరించాలని ప్రార్థిస్తూ. అలాగే పుట్టి హరికుమార్ గారు ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి, చికాగో నుంచి, అక్కడ నుంచి ఇలా కార్యక్రమాలు చేయాలని ఎన్నో, అలాగే స్కూల్లో పుస్తకాలు పంపిణీ చేయటం కానీ, అన్నదానం చేయటం కానీ, వృద్ధులకి ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయాలని వాళ్ళు అందరూ ఫోన్ చేసి పుట్టి హరికుమార్ గారిని కోరుచున్నారని వ్యక్తం. అర్థంలో ఉన్నారు. గుడివాడ రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగ వర్ధంతి కార్యక్రమాన్ని గుడివాడ పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి శాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం, చీరల పంపిణీ నిర్వహించారు. రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడు వడ్డే రామశేషగిరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో సభ్యులు పల్లపుతు భగవంత్ దాస్, పేర్ని మణి, రాగ్ సాయి, కూరాకుల బావి, దిమ్మిడి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తరుణ్ ఇట్నుంచి పోయిస్తున్నాం.
కంగారే లేదు, నిదానంగా తినండి అమ్మా. అందరు నుంచోండమ్మా. వాళ్ళంతా కార్యకర్తలు ఎవరు బయట వాళ్ళు ఎవరు లేరమ్మా, ఇక్కడ వరకు మన వరకు. బాబీ వడ్డించు. తీయమంటారా? ఆఫ్ చేసి మరి తీస్తే వాళ్ళ మొక్కలు ఎడిట్ చేసుకుంటారు. రైట్. శివాయుడు చూడు, శివాయుడు చూడు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున స్థానిక కొత్త మున్సిపల్ ఆఫీసు నందు భారీ ఎత్తున ర్యాలీతో గుడివాడలోని విగ్రహాలన్నిటికీ కూడా పూలమాలలతో అంగరంగ వైభవంగా కార్యక్రమం జరిగిందండి. ఈ కార్యక్రమంలో కోరాకుల బాబీ గారు, ఆంజనేయులు గారు, కేకేటి గారు, సాయం నాని గారు అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం చేయడానికి కారణం మా కమిటీ సభ్యులని చెప్పాలి. ఎందుకనంటే రాధారంగ మిత్ర మండలి తీసుకున్నాక కమిటీ సభ్యులు నాకు వెన్నుదన్నుగా ఉండి కార్యక్రమాల్లో ముందుంటూ ఉంటారు. వెంకటరమణ అయితే ప్రతి విషయంలో ముందుంటూ ఉంటాడు. ఏ కార్యక్రమం చాలా ఏం చేద్దామంటా ఉంటాడు. వీళ్ళందరూ కూడా నిలబడి ఇలా కార్యక్రమం చేయటం అంటే మామూలు విషయం కాదు. ఒక స్పాన్సర్గా ఒక ఆయన మేమేమి అడగలేదండి, రాధారంగ మిత్ర మండలి ఆయన మటన్ ఏర్పాటు చేశారు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ ఇవ్వడం జరిగింది. ఈ ఐటమ్స్ అన్నీ కూడా మేము ఇవాళ ఇక్కడ బేతోల్ పార్క్ సెంటర్లో పూలమాల వేసిన తర్వాత ఇక్కడ పేదలకి భోజనాలు అవి పెట్టి అక్కడ వృద్ధాశ్రమంలో చీరల పంపిణీ, అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేసి రావడం జరిగింది. అంత స్టార్డమ్ సంపాదించి 2 రాష్ట్రాల విగ్రహాలు పెట్టించుకుని కొన్ని లక్షల విగ్రహాలు పెట్టించుకున్న వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు అని చెప్పాలండి. ఎందుకనంటే వంగవీటి మోహన్ రంగా గారు ఒక మంత్రి పదవి కూడా లేదు ఆ రోజుల్లో. ఆయనకి ఓన్లీ ఎమ్మెల్యేగా ఉండేది కూడా 2 సంవత్సరాలే. ఆ 2 సంవత్సరాల కాల పరిమితిలో అంత అభిమానాన్ని పెంచుకున్నాడంటే ఈ రోజున ఆయన ఉంటే ఏ రేంజ్లో ఉండేవాడో కూడా అందరికీ తెలుసు. అది ప్రజలు అర్థం చేసుకోవాలి. రంగా గారు అని అంటే ఆయన ప్రజల గుండెల్లో ఉండిపోయాడని చెప్పి నేను సభాముఖం తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటాను. మెంబర్స్ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య దాతలుగా వ్యవహరించిన వారు పెర్ని జగన్ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆయన. అలాగే రాక్వెల్ మణి గారు, రాక్వెల్ సాయి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. భగవాన్ దాస్ గారు, పల్లపోతు భగవాన్ దాస్ గారు హైదరాబాద్ తెలంగాణ వాసి. ఆయన బీసీ దళ అధ్యక్షులు అక్కడ. ఆయన రంగా గారిని ఉద్దేశించి ఆయనకు సహృదయంతో శాంతి వృద్ధాశ్రమం నందు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఆయన. అలాగే పలు సహాయాలు చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి కారణం కమిటీ సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ముఖ్యంగా ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి కార్యక్రమానికి గుడివాడలోని ప్రతి వార్డులోనూ ఉన్నటువంటి విగ్రహాలకి పూలమాల వేసి దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇకపోతే వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయి 37 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రతి వ్యక్తి యొక్క హృదయాల్లో ఒక దైవంలాగా నిలిచిపోయారండి. కారణం ఏంటంటే ఆయన జీవితాన్ని బడుగు బలహీన వర్గాలకి అంకితం చేశారండి. తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి తన జీవితాన్ని ధారపోశారు. అటువంటి వ్యక్తిని మనం ప్రతి సంవత్సరం పుట్టినరోజు వర్ధంతి అనేదే కాకుండా ఆయన యొక్క ఆశయాలని పుణికిపుచ్చుకొని ఆశయ దిశగా నడవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి రాధారంగ మిత్ర మండలి యొక్క అధ్యక్షులు వారైనటువంటి గిరి గారికి మిగిలిన వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కుటుంబ సంబంధం ఉంది. మా ఇంట్లో ఆయనతో పాటు
రంగా గారితో పాటు మా ఇంట్లో ఇద్దరు కోల్పోయాం మేము. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము ఆయన ఆశయాలను కాపాడుతూ ఒడ్డేగిరి గారు వాళ్ళ ఇంట్లో కూడా అప్పుడు చనిపోయినప్పుడు ఆ ఒడ్డేగిరి గారి ఇంట్లో కూడా చాలా త్యాగాలు చేశారు ఆయన కోసం. అలాంటిది గిరన్న ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు, అన్నదానాలు కానీ, మజ్జిగ పంపిణీ కానీ చాలా కార్యక్రమాలు మా రాధారంగ మిత్రమండలి ద్వారా చేయటం జరుగుతుంది. ఇదే స్ఫూర్తితో మేము ముందుకెళ్తామని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. బేతవోలు గుడివాడ టౌన్ రాధా మిత్రమండలి మొత్తం టౌన్ గుడివాడ అధ్యక్షుడు మా బావగారు అయిన వడ్డే గిరి గారికి, మా అన్ని ప్లస్ మా బాబీ గారికి, జగన్ గారికి ఇలాంటి సేవలు ఎన్నో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జనసేన పార్టీ జిల్లా నాయకుడు సందు పవన్ ఆధ్వర్యంలో గుడివాడ సత్యనారాయణపురంలోని సందు పవన్ కార్యాలయంలో కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సందీప్ పవన్ పాల్గొని జనసేన కార్యకర్తలతో కలిసి మోహన్ రంగ చిత్రపటానికి నివాళులర్పించి పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా గుడివాడ పట్టణ మా జనసేన పార్టీ కార్యాలయంలో రంగా గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈ రోజున మేము ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా కరోనా కష్టకాలంలో కూడా సమాజానికి ఒక వారియర్లా పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులకు మా చేత మేము వాళ్ళకి బట్టలు అందించడం జరుగుతూ ఉంది. ఎందుకనంటే రంగా గారు పేద బడుగు బలహీన వర్గాల కోసం అనునిత్యం పోరాటం చేసి అమరుడైనటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. రంగా గారి గురించి చెప్పాలి అని అంటే ఒక కులానికో ఒక మతానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఆయన. అన్ని కులాల వారి కోసం, ముఖ్యంగా ఆనాడు ఆయన పేదల ఇళ్ల పట్టాల కోసం ఆమరణ నిరాహార దీక్షలో ఉంటే ఆ రోజున సమాజానికి ఎక్కడ మేలు జరిగిపోద్దో, పేదవాడు ఎక్కడ గొప్పవాడు అయిపోతాడో, పేదవాడు గనక గొప్పవాడైతే రాజకీయంగా మాకు మనుగడ ఉండదని చెప్పని ఆనాటి దుష్ట శక్తులు తెల్లవారుజామున ఒంటరిగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని నిరాహార దీక్ష శిబిరంలోనే హతమార్చినటువంటి సంగతి. దాని పర్యాసానం నెల రోజుల పాటు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి రాష్ట్రం అంతా అట్టుడికిపోయినటువంటి పరిస్థితిని మనందరం కూడా కళ్ళారా చూసినటువంటి పరిస్థితి. వంగవీటి మోహన్ రంగా అనేటువంటి ఆ రంగా అనే 3 అక్షరాలు స్ఫూర్తి, ధైర్యం, త్యాగానికి నిదర్శనం అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. వంగవీటి మోహన్ రంగా గారి ఆశయ సాధన కోసం జనసేన పార్టీ ఎప్పుడూ కూడా ముందుంటుంది. నేటి తరం రాజకీయ పార్టీల్లో రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటువంటి పార్టీ ఏదన్నా ఉందనంటే అది జనసేన పార్టీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఎందుకనంటే ప్రశ్నించే గొంతుకుగా మొదలైనటువంటి జనసేన పార్టీ నేడు ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా కష్టమని తెలిసిన ప్రతి పేదవాడికి కూడా నేడు ఆదుకుని రంగా గారి ఆశయ సాధనల కోసం ముందుకెళ్తా ఉన్నాం మేము. అదే అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ సందుపవన్ గారి ఆధ్వర్యంలో గుడివాడ జనసేన పార్టీ ఆఫీసులో రంగా గారి 37వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ రోజున జనం మెచ్చిన నాయకుడు అంటే జనం నుంచి పుట్టిన నాయకుడు, జనాల్లో వచ్చిన నాయకుడు అంటే వంగవీటి మోహన్ రంగా గారని చెప్పుకోవాలి. దీనికి మేము చాలా గర్విస్తున్నాం. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఆయన. జీరో బడ్జెట్ రాజకీయం ప్రవేశపెట్టిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే. ఆయన్ని ఎలా అదుపు చేయాలో తెలియక అక్రమంగా కేసులు పెట్టి ఆయన జైల్లో పెట్టినా సరే ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి గెలిచిన కార్పొరేటర్గా ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి గెలిచిన నాయకుడు, ఏకైక నాయకుడు ఉన్నారంటే వంగవీటి మోహన్ రంగా గారని చెప్పుకోవాలి. 4 పదుల దాటినా కూడా ఆయన్ని ఊరూరా గౌరవిస్తున్నారు, పూజిస్తున్నారు అంటే అది ఆయనకే చెందుద్ది. ఇది చాలా గర్వంగా ఉంటుంది. ఎవరికి కూడా ఇంత ఇది జరగదు కూడాను. మేము చాలా గర్విస్తున్నాము. ఆయన మా మధ్య లేకపోయినా ఆయన స్థానం మా మధ్య ఎప్పుడు సుస్థిరంగా సువర్ణ అక్షరాలతో లెక్కించబడుతుందని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గుడివాడ పట్టణంలోని సందు పవన్ గారి జనసేన ఆఫీసులో ఘనంగా రంగా గారి వర్ధంతి దినోత్సవాన్ని బాధాకరంగాను ఎంతో ఒక ఉదయపూర్వకంగా జరుపుకుంటున్నాము. అలాగే ఆయన చేసిన సేవలు కానీ, రంగా గారు చేసిన సేవలు కానీ లెక్కలేనివి. ఎన్నో విధాలుగా ఒక కార్మికులు కానీ, రిక్షా కార్మికులు కానీ, లేదంటే పౌండరీ వర్కర్స్ కానీ ఎంతోమంది కార్మికులు కానీ చేయూతనిచ్చి ఎంతోమంది ఆశాజ్యోతిగా నిలిచి ఉన్నారు. ఆ రోజున ఒక పట్టా భూముల కోసం ఎస్సీ బీసీలు వాళ్ళకి పట్టా భూముల కోసం సున్నబట్టీల సెంటర్లో ఇమ్మని అడిగితే ఆయన్ని నిరాహరించారు. పీడబ్ల్యూ గ్రౌండ్లో నిరాహార దీక్ష చేస్తే అక్కడి నుంచి లేపేస్తే మళ్ళీ ఆయన ఇంటికాడ నిరాహార దీక్ష చేశారు. ఆ నిరాహార దీక్ష చేసిన పట్టు వదులుకోకుండా చేస్తుంటే ఆయన ఏదో రకంగా నిర్వీర్యం చేయడానికి అందరూ నిద్రపోయే టైంలో తెల్లవారుజామున ఆయన్ని గొడ్డలతో నరికి చంపేశారు. ఆయన స్వార్థంపూరితంగా విలాసాలకు జీవితాన్ని అనుభవించాడు. ఆయన ఏమైనా పెద్ద పెద్ద ప్యాలెస్లు ఏమైనా కట్టుకుంటాక ఆయన పోరాడా. బలహీన వర్గాలు కార్మికుల కోసం ఆయన పోరాడాడు. అలాంటి పుణ్యాత్ముడు మా ఇవాళ వరకు కొన్ని దశాబ్దాలుగా వరకు కూడా మా గుండెల్లో స్థిరంగా ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడివాడ పట్టణంలో వాడవాడలా ఘనంగా జరిగిన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి కార్యక్రమాలు. రంగ విగ్రహానికి నివాళులర్పించిన టీడీపీ, జనసేన, వైసీపీ నాయకులు మరియు అభిమానులు. పేదల పెన్నిదని రంగా అందరివాడే అని కొనియాడిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించిన ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి. ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. 6 కోట్లతో పీహెచ్సీ భవన నిర్మాణానికి శంకుస్థాపన. గ్రామస్తులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఉత్సాహంగా మాట్లాడిన నారా భువనేశ్వరి. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో విజయవంతంగా ముగిసిన రాష్ట్ర స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు. హోరాహోరీగా జరిగిన ఫైనల్ పోటీలో మహిళల పురుషుల విభాగంలో విజేతగా నిలిచిన ప్రకాశం జిల్లా జట్టు. విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే రాము, కూటమి నాయకులు. కాయకలూరు నియోజకవర్గంలో ఘనంగా జరిగిన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా వర్ధంతి కార్యక్రమాలు. నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తూ రంగా విగ్రహాలకు నివాళులర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.